రాజు ఇతను డెలివరీ బాయ్, అదేవిధంగా మహేష్ చారి ఇతను గోల్డ్ స్మిత్ సత్యమల్ గారు ఉంటారు. వీళ్ళు రిసీవర్. వీళ్ళ దగ్గర నుంచి కూడా ఈ ఐటమ్స్ కొంత సీజ్ చేయడం జరిగింది. వీరిని కూడా ఈ రిసీవర్లు అయినందుకు వీరిని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 27వ తారీఖు నాడు మేడిశెట్టి శ్యామరావు, ఇతను చంద్రపురి కాలనీలో ఉంటాడు. ఇతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను 3వ తారీఖు అంటే జూన్ 3వ తారీఖు నాడు ఇతను ఫ్యామిలీ అంతా కలిసి వీళ్ళ నేటివ్ ప్లేస్ మెదక్ వెళ్ళటం జరిగింది. వెళ్ళేటప్పుడు లాక్ వేసుకొని వెళ్ళిన తర్వాత 27th నాడు రిటర్న్ వచ్చినాక చూసుకుంటే ఈ లాక్ బ్రేక్ అనేది జరగటం అయింది. అదేవిధంగా లోపల అల్మారా కూడా లాక్ కూడా అది కూడా ఓపెన్ చేయబడి ఉన్న తర్వాత ఇతను వెరిఫై చేస్తే దాదాపు 1300 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా 330 గ్రామ్స్ సిల్వర్ ఐటమ్స్ థెఫ్ట్ అయినట్లు గమనించి మన అల్వాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రశాంత్ ఇన్స్పెక్టర్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరబాబుకి ఈ కేసు అనేది ఇన్వెస్టిగేషన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడం, క్లూస్ టీమ్ తోటి అన్ని కూడా మైన్యూట్గా వెరిఫై చేసిన తర్వాత అనుమానితుల్ని వెరిఫై చేసి తర్వాత ఫైనల్గా ఈ యొక్క ఇంటికి ఆపోజిట్లో లోవరాజ్ అని ఇతను వాచ్మెన్గా పనిచేస్తాడు. ఇతన్ని అనుమానం మీద తీసుకొని ఇంటరాక్షన్ చేసిన తర్వాత ఈ గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా సిల్వర్ ఆర్నమెంట్స్, ఈ థెఫ్ట్ ఇతనే దొంగతనం చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. తర్వాత దానికి సంబంధించిన టోటల్ గోల్డ్ ఐటమ్స్ ఆర్నమెంట్స్ అని కూడా రికవరీ చేయడం జరిగింది. గోల్డ్తో పాటు సిల్వర్ కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ డిటెక్షన్లో భాగంగా మన డిఐ వీరబాబు, అదేవిధంగా ఈ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మల్లేష్, ఇంకొక సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత ఈ క్రైమ్ టీమ్ అందరూ కూడా ఈ అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో చాలా ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడం కానీ, క్లూస్ సేకరించడం కానివ్వండి, తర్వాత ఈ సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయడం, అతన్ని పట్టుకోవటం, ఇంట్రాగేషన్ ఇదని కూడా చాలా చాకచక్యంగా చేయటం వల్ల ఈ యొక్క కేసు అనేది డిటెక్ట్ కావడం జరిగింది. ఈ టోటల్ 13.5 దాదాపు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా 330 గ్రామ్స్ సిల్వర్ అంతా కలిపి కూడా దాదాపు ఒక 20 lakhs దాకా ఈ యొక్క ప్రాపర్టీ వాల్యూ ఉంది. కాబట్టి ఈ యొక్క కేసుని అంటే అతి త్వరలో ఒక 1 week గ్యాప్ లోపలనే ఈ కేసుని డిటెక్ట్ చేసినందుకు అందరినీ కూడా సీనియర్ ఆఫీసర్లు కూడా అందరినీ కూడా అప్రిషియేట్ చేయడం. థ్యాంక్ యూ. అయితే ఈ సందర్భంగా ఈ పబ్లిక్ కమ్యూనిటీకి అప్పీల్ ఏంటంటే, రీసెంట్లీ మన మల్కాజ్గిరి కమిషనరేట్లో సిపి మేడం గారు మీ సురక్ష కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆల్ డొమెస్టిక్ హెల్పర్స్ అంటే మేడ్స్ కానీ, తర్వాత కార్ డ్రైవర్లు, వాచ్మెన్లు, సెక్యూరిటీ పర్సన్స్, వాటికి సంబంధించిన పూర్తి డేటా అనేది మేము ఆల్రెడీ ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా మేము ఆ డేటా అనేది సేకరిస్తున్నాం. దీంట్లో క్లస్టర్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే అపార్ట్మెంట్స్ని, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీని, ఇండిపెండెంట్ హౌస్ కాలనీస్ని కూడా క్లస్టర్స్గా డివైడ్ చేసి ఎవ్రీడే కూడా ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి కింది లెవెల్ హోంగార్డ్ వరకు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్యూమరేషన్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు తెలుసు గతంలో ఈ నేపాలీ గ్యాంగ్స్, తర్వాత కొంతమంది ఈ మేడ్స్ వీళ్ళు కూడా ఈ సర్వెంట్ థెఫ్ట్ ఇవన్నీ చేయడం, తర్వాత హీనియస్ అఫెన్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి ముందు వాళ్ళకి సంబంధించిన డేటా తీసుకొని, అదేవిధంగా వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఆధార్ నెంబర్స్ తీసుకున్న తర్వాత మా దగ్గర ఉన్న అంటే ఈ వాళ్ళ పాస్ట్ క్రైమ్ హిస్టరీ ఏమైనా ఉంటే ఆ వెరిఫికేషన్ CCTVలో కానీ CDATలో వెరిఫికేషన్ చేయడం వల్ల మనకి పాత నేరస్తులు అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఈ యొక్క డేటా తీసుకోవటం వల్ల కూడా వాళ్ళు ఫ్యూచర్లో కూడా అదే వాళ్ళు కొద్దిగా అంత భయం అనేది కూడా ఉండటం, దాని ద్వారా కూడా నేరాలు జరుగుతున్నాయి. ఇది అనేది రెగ్యులర్గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ గోల్డ్ రేటు పెరగటం వల్ల కూడా ఎక్కువ ఈ సర్వెంట్ థెఫ్ట్ కూడా బాగా అవుతున్నాయి. కాబట్టి అందరూ కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ఎవ్రీ హౌస్ హోల్డర్స్ కానివ్వండి, తర్వాత టెనెంట్స్ ఎవరైనా సరే వాళ్ళు బయట పోయినప్పుడు కూడా ప్రాపర్టీ అనేది కొద్దిగా ప్రొటెక్ట్ అంటే అల్మారా అంటే మన సేఫ్ కస్టడీలో పెట్టుకోవడం వల్ల మనం కొద్దిగా ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ చాలా వరకు కూడా ఈ లాక్స్ వేస్తున్నారు, అంటే ఇప్పుడు అంటే బోల్డ్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు.
సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనేది పెట్టుకోవాలి. సీసీ కెమెరాలు కూడా ఖచ్చితంగా ఏర్పాట్లు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు ఉంటే మాత్రం ఒకవేళ అఫెన్స్ అయితే మ్యాక్సిమం జరగదు సీసీ కెమెరా ఉండటం వల్ల. ఎందుకంటే వచ్చే అఫెండర్లు కూడా మేము చాలా చోట్ల ఇంటరాక్షన్లు కూడా ఈ అఫెండర్స్ ఏం చేస్తున్నారంటే మేము రక్కీ చేస్తున్నాం. ఎక్కడైనా దొంగతనం చేయాలంటే ఆ ఏరియాలో రక్కీ చేస్తున్నాం. ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో అట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటున్నాం అని అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాల ఏర్పాటు గురించి జాగ్రత్త వహించండి, పెట్టుకోండి. ఇండివిజువల్గా పెట్టుకొని ఒక అట్లీస్ట్ రెండైనా పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క మన అఫెన్సెస్ నుంచి సేవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మాత్రం ఈ కొన్ని కాలనీలలో మేము కూడా దాన్ని కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కింద చేస్తున్నాం. కొన్ని కాలనీలలో ఈ గాంజా కన్జంప్షన్ అదేవిధంగా ఓపెన్